ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం నవంబర్ మాసం 11వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసము శరదృతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి శుక్లపక్షం దశమి నవంబర్ 10వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9 గంటల 1 నిమిషం నుండి నవంబర్ 11వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6 గంటల 46 నిమిషాల వరకు. తదుపరి తిథి శుక్లపక్షం ఏకాదశి నవంబర్ 11వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6 గంటల 46 నిమిషాల నుండి నవంబర్ 12వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 4 గంటల 5 నిమిషాల వరకు. నక్షత్రం శతభిషం నవంబర్ 10వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 10 గంటల 59 నిమిషాల నుండి నవంబర్ 11వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9 గంటల 40 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం పూర్వభాద్ర నవంబర్ 11వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9 గంటల 40 నిమిషాల నుండి నవంబర్ 12వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7 గంటల 52 నిమిషాల వరకు. కరణం తైతుల నవంబర్ 10వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9 గంటల 1 నిమిషం నుండి నవంబర్ 11వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7 గంటల 58 నిమిషాల వరకు. గరజి నవంబర్ 11వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7 గంటల 58 నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు. పణజి నవంబర్ 11వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6 గంటల 47 నిమిషాల నుండి నవంబర్ 12వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషాల వరకు. భద్ర నవంబర్ 12వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాల వరకు. వారము సోమవారము సూర్యోదయము ఉదయం 6 గంటల 23 నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం 5 గంటల 37 నిమిషాలకు. చంద్రోదయము నవంబర్ 11వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు. చంద్రాస్తమయము అదే రోజు అర్ధరాత్రి 2 గంటల 26 నిమిషాలకు. రాహుకాలం ఉదయం 7 గంటల 47 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. యమగండ కాలము ఉదయం 10 గంటల 35 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 1 గంట 24 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 7 నిమిషాల వరకు. తదుపరి మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 4 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. అమృతకాలము అర్ధరాత్రి 12 గంటల 27 నిమిషాల నుండి అర్ధరాత్రి 1 గంట 56 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 47 నిమిషాల నుండి తెల్లవారుజామున 5 గంటల 35 నిమిషాల వరకు. సూర్యరాశి తులారాశి అనగా తులారాశిలో సూర్యుడు. జన్మరాశి నవంబర్ 11వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 2 గంటల 21 నిమిషం వరకు మీనరాశిలోకి ప్రవేశించే ముందు చంద్రుడు కుంభరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవ్వండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు బంధువులతో సంబంధాలు బాగుంటాయి. మిమ్మల్ని మీరు నిరూపించుకునేటందుకై మీకు చాలా అవకాశాలు అయితే ఈరోజు వస్తాయి. మీరు మీ ఇంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ప్రభుత్వ పథకం నుండి మంచి ప్రయోజనాన్ని అయితే పొందుతారు. ఏదేని పథకంలో మీరు పెట్టుబడి పెట్టినట్లయినా కూడా అది కూడా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుందని చెప్పవచ్చు. కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా ఈరోజు పరిష్కరించబడతాయి. డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. అవివాహితులకు వివాహాలు స్థిరపడతాయి. ఇదే కాకుండా వృషభ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. భార్యాభర్తలు ఇరువురికి గొడవలు లాంటివి ఏమైనా ఉంటే అవి ఈ రోజుతో తొలగిపోతాయని చెప్పవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సామాజిక స్థాయిలో పనిచేసే సామర్థ్యం ద్వారా నైపుణ్యాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. కుటుంబంలో వివాహం చేసుకునే వ్యక్తికి వివాహ ప్రతిపాదనలు ఉండవచ్చు. కొంతమంది ప్రముఖులకు వృషభ రాశి వారు ఈరోజు సన్నిహితులు అవుతారని చెప్పవచ్చు. అదేవిధంగా మీకు అవకాశాలు అనేవి కలిసి వస్తాయి. వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వ్యవహార లావాదేవీల్లో ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది. ఏదేని లావాదేవీలైనా కూడా
లావాదేవీల విషయాలలో అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పవచ్చు. పుణ్యక్షేత్ర సందర్శనాలకు ప్రయత్నాలు చేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫూర్తినిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను సాగిస్తారు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తూ ఉంటారు. మీ సహాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఈరోజు నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. మళ్ళీ మీరు నిరూపించుకునేటందుకై చాలా అవకాశాలు లభిస్తాయి. యోగా, ధ్యానం, వ్యాయామాలు లాంటి వాటికి మీరు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. కొంతమంది వృషభ రాశి వారికి ఈరోజు భూమి, వాహనాలు లేదా ఇల్లు ఇటువంటివి కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వృషభ రాశి వారు తమ లక్ష్య సాధన కొరకై అవిశ్రాంతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగ మార్పుల కొరకై అనుకూలమైన సమయం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. మీ పిల్లలు ఎవరైనా, వృషభ రాశి వారి పిల్లలు ఎవరైనా కొత్తగా ఉద్యోగం పొందడం వలన ఇంటి నుండి దూరంగా వెళ్ళవలసి రావచ్చు. పూర్వీకుల ఆస్తి గనక ఏదైనా కలిసి వచ్చినట్లయితే మీ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవని చెప్పవచ్చు. ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా సుదూరంగా ప్రయాణించేటందుకై ప్రణాళికలను వేసుకోవచ్చు. అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా ఇలా చిన్నపాటి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. డబ్బును విపరీతంగా ఖర్చు చేసే ధోరణి ఏదైతే ఉందో దానిని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంట్లోని పెద్దల అడుగుజాడల్లో నడవడం అలవాటు చేసుకోండి. ఈరోజు ఎవరైనా ఒకరు మీకు ఏదైనా చెప్తే ఆ విషయం గురించి మీరు కొంతవరకు బాధపడే అవకాశాలు అయితే ఈరోజు ఉన్నాయి. ప్రలోభాలకు లొంగకండి. తండ్రి గారితో కూర్చుని ఏదైనా ఒక తీవ్రమైన సమస్య గురించి మీరు చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. డబ్బును అధికంగా ఖర్చు చేయకండి. ఉద్యోగ బాధ్యతలపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని మీరు నిరూపించుకునేటందుకై మీకు లభించే అవకాశాలని వినియోగించుకోండి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు బాగానే ఉందని చెప్పవచ్చు. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 1 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు ఆకాశ నీలం మరియు లేత గులాబీ రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.